స్వాగతం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా శ్రీమతి శ్రీ జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు బరిలో నిలిచారు. ఈ సందర్భంగా నేడు స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, అభిమానులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ స్థానికంగా ఉండి బడుగు బలహీన వర్గాలకు సేవలను అందిస్తూ గతంలో ఎంపీటీసీగా, స్థానిక నాయకులుగా పెద్దల సహకారంతో అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, జరుగుతున్న ఎన్నికలలో కార్పొరేటర్ గా అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ పెద్దల సహకారంతో మరింత అభివృద్ధిని చేసి చూపిస్తామని, ఎవరు చేయని విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేసే మేనిఫెస్టోని విడుదల చేస్తున్నామని అన్నారు. అమూల్యమైన ఓటు వృధా కాకుండా చేతి గుర్తుపై వేసి సహకరించాలని కోరారు. జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని పలకరించుద్దాం. నమస్కారం సార్. చెప్పండి, మీరు గతంలో చేపట్టిన పదవులు, ఏ పదవులు చేపట్టినారు, ఆ పరంగా మీరు చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పండి. మరియు ఎలాంటి సేవలు అందించారు మీ డివిజన్ ప్రజలకు? ముఖ్యంగా 19వ డివిజన్ రేకుర్తికి సంబంధించిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 19వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి ముందుకు వస్తూ ఉన్నాం. మా నాయకులు పొన్నం ప్రభాకర్ గారి అండదండలతో, మేడిపల్లి సత్యం గారి దీవెనలతో, వెల్చాల రాజేందర్రావు గారి ఆశీస్సులతో, కొమ్మటిరెడ్డి నరేందర్ గారి బలంతో, ఊట్కూరు నరేందర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, అంజనీ కుమార్ స్నేహంతో ఈ డివిజన్ను డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నాం. ఎందుకంటే ఈ డివిజన్లో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రేకుర్తికి సంబంధించి 22A కింద
భూముల రిజిస్ట్రేషన్ ఆపివేయడం, సెక్షన్ కింద ఆపివేయడం జరిగింది. ఓకే సార్, మీరు ఇప్పుడు గతంలో ఏ పదవులు చేపట్టినరు, ఎలాంటి అభివృద్ధి పనులు చేసిరో చెప్పండి. 2014లో తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎంపీటీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అంత టీఆర్ఎస్ హవా ఉన్న సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము ఎంపీటీసీగా గెలవడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులలో ఆ ఏరియాలో ఉన్నటువంటి అప్పుడున్న కొన్ని సీసీ రోడ్లు, కొన్ని డ్రైనేజీలు చేయడం జరిగింది. ఎందుకంటే ఫండ్ కూడా అప్పుడు తక్కువ ఉండడం వల్ల పూర్తిగా చేయలేకపోయినాం. ఆ తర్వాత జరిగిన సందర్భంలో మొన్న మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. ఆ టైంలోనే శివాలయంలో జాగను కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటే 10 గుంటల భూమిని కబ్జా ఆపి అందులో శివాలయం ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ముందుండి శివాలయం కట్టించడం జరిగింది. అదేవిధంగా చాలామందికి ఎటువంటి హాస్పిటల్ సమస్యలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏ సమస్యలను ముందుండి నడిపించడం జరిగింది. ప్రస్తుతం మీకు డివిజన్ ప్రజలు మళ్ళీ కార్పొరేటర్గా అవకాశం కల్పిస్తే డివిజన్లో ఏ అభివృద్ధి పనులను మీరు చెప్పదలుచుకున్నారు? డివిజన్లో ఉన్న సమస్యల గురించి చెప్పండి సార్. డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఉమ్మడి రేకుర్తికి సంబంధించి చాలా పెద్ద సమస్య ఉంది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పిల్లలు పెళ్లి చేయాలన్నా, భూములు అమ్ముకోవాలన్నా, పిల్లల చదువుల ఖర్చులు పెట్టాలన్నా రేకుర్తి భూములు రిజిస్ట్రేషన్ కావడం లేదు. 22A సెక్షన్ కింద భూముల నిషేధిత భూముల జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్ చేయడం లేదు. అవును. ఇప్పుడు ముఖ్యంగా మేము గత 2 మాసముల నుండి మంత్రి గారైనటువంటి మా అన్న పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన తీసుకెళ్లడానికి మన ఏదైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తీసుకెళ్ళి ఈ నిషేధిత జాబితాకి వెళ్ళి తీసివేద్దామని చెప్పి మేము వెళ్ళిన రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేడారంలో ఉండడం వల్ల కొంచెం డిలే అవ్వడం జరిగింది. మేము గెలిచిన తర్వాత వితిన్ 2 నెలల మాసంలో ఖచ్చితంగా మా అన్న మంత్రి గారి అండదండలతో ఈ రిజిస్ట్రేషన్ భూముల నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ చేయించడానికి మేము ముందుంటామని మన డివిజన్ ప్రజలకు కానీ ఉమ్మడి రేకుర్తి ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాం. ఇంకా ఈ పరంగా మీరు మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా మన ఈ డివిజన్లో పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు. శేఖర్ నగర్ కావచ్చు, సాలేనగర్ కావచ్చు, గౌడ్స్ కాలనీ కావచ్చు, ముదిరాజ్ కాలనీ కావచ్చు, ఇంకా కొన్ని కాలనీలో పాతవాడ కావచ్చు, ఇంకా కొన్ని వెంకటేశ్వర కాలనీలో కొంతమంది కాలనీలలో పేద వర్గం చాలా ఉన్నది. వాళ్ళ పిల్లల స్కూళ్ళకు ఫీజులు కట్టలేక కొంతమంది స్కూల్కు పంపించడం లేదు. మాకు గెలిపిస్తే మా నాయకుల అండదండతోటి, రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మేము ఈ డివిజన్లో ఉమ్మడి రేకుర్తికి సంబంధించి 10వ తరగతి వరకు పేద విద్యార్థుల కోసం స్కూలు డెవలప్ చేయడానికి మనకున్న స్కూల్ని ఇంకా డెవలప్ చేసి సెక్షన్ మొత్తం తరగతులు 10వ తరగతి వరకు చేయించడానికి ముఖ్యంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. ఇంకా ఏమని చెప్పదలుచుకున్నారు సార్? అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పిస్తాం. మహిళా భవనాలు, చాలా మహిళలకు ఇబ్బంది ఉంది. మేమైతే గవర్నమెంట్ ప్లేసులు గుర్తించి అధికారులతోటి అక్కడ ఖచ్చితంగా మహిళా భవనాలు నిర్మిస్తాం. అదేవిధంగా ఈ డివిజన్లో రేషన్ షాపులు లేవు. మా మహిళా సోదరులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడికో పోయి వాళ్ళు సరుకు తీసుకొచ్చుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము గెలిచినాక 4-5 నెలల లోపల ఈ 2 రేషన్ షాపులు 19వ డివిజన్లో మా మహిళలకు కానీ ప్రజలకు అవసరం నిమిత్తము దగ్గరలో ఏర్పాటు చేయడం కూడా కృషి చేస్తాం. ఓకే సార్. అదేవిధంగా ఇంకా అంటే సీసీ రోడ్లు, డ్రైనేజీలు చాలా విపరీతమైన ఖాళీలు పెరిగినాయి. డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు వేయడంతో పాటు మాకు రావాల్సినటువంటి పేదవాళ్ళకు రావాల్సినటువంటి పింఛన్లు, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించిన కృషి చేస్తాం. మెయిన్ పెన్షన్ వాళ్ళకి రాళ్ళకి సెకండ్ విడత వచ్చే పెన్షన్లో ఎవరికైతే పెన్షన్ లేదో వాళ్ళందరికీ పెన్షన్ ఇప్పిద్దాం. ఇంకా గవర్నమెంట్ ప్లేస్ గుర్తించి రేకుర్తి ప్రజల కోసమే, ఇక్కడ పుట్టిన వారి కోసమే ఇందిరమ్మ ఇండ్లు కట్టియడానికి మా మంత్రి గారి యొక్క అండదండలు తీసుకొని అది కూడా తీవ్రంగా కృషి చేసి సాధిద్దామని ఆశయంతో ఉన్నాం. ఇంకా రేకుర్తిలో ఎన్ని పనులు చేయడానికైనా ముఖ్యంగా మా రేకుర్తిలో చాలా ఇబ్బందికర విషయం ఏంటంటే మన డివిజన్లో శ్మశాన వాటికలు లేవు. ఉన్న ఒకే ఒక శ్మశాన వాటికను గతంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఆ జాగను కబ్జాలు చేసి ఆ మేయరు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కలిసి కబ్జా చేసి 11-12 గుంటలు దాన్ని కబ్జా చేయడం జరిగింది. అది శ్మశాన వాటికి సంబంధించిన ప్లేస్ను మేము వస్తే
శ్మశాన వాటిక గవర్నమెంట్ ప్లేసులు గుర్తించి అక్కడ శ్మశాన వాటికలు 100% 1 ఇయర్ లోపల శ్మశాన వాటికలు చేసి చూపిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న మా డివిజన్ ప్రజలకు మేము కోరుకుంటా ఉన్నాం. ఓకే సార్, మంచి మేనిఫెస్టోతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. మీ ఆశయాలు నెరవేరాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మేము ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో మేము ఈ పోటీకి సిద్ధమైనాం. అసలు ఈ డివిజన్లో ఏం అవసరం ఉంది, ఏం అవసరాలు ఉన్నాయి అని మేనిఫెస్టో విడుదల చేసిన ఇలాంటి ఏ పార్టీ నాయకులు కూడా మేనిఫెస్టోతో రాలేదు. నేను మేనిఫెస్టోతో వస్తున్నా. ఈ ఎప్పుడైతే ఉన్నదో చాలా ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా మామూలు రక్షణ చేస్తాం వాళ్ళందరికీ. అదేవిధంగా మేము పోటీకి ముందుకు వస్తున్నందుకు చాలా ఆశీర్వదించారు మా నాయకులు. మేము ఎందుకు చేస్తాం ఇంత గట్టిగా చెప్తున్నామంటే పెద్ద పెద్ద డిమాండ్లు అధికార పార్టీలో ఉన్నాం. అందులో మంత్రి గారి అండదండలు ఉన్నాయి మాకు. అదేవిధంగా మా డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం గారి ఆశయాలు ఉన్నాయి, మాకున్నటువంటి దీవెనలు ఉన్నాయి. అదేవిధంగా మన వెల్చాల రాజేంద్రరావు గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి యొక్క దీవెనలు ఉన్నాయి. అదేవిధంగా మన ఊటుకూరు నరేందర్ రెడ్డి గారి బలం ఉంది. అదేవిధంగా అంజనీ కుమార్ గారి దోస్తాన్ ఉంది. ఆయన ఉన్నటువంటి ఫ్రెండ్షిప్లో ఆయన ఉన్న సహసహకారాలు తీసుకొని ఖచ్చితంగా మేము ఈ డివిజన్ అభివృద్ధి చేద్దాం. మాకు ఒక అవకాశం ఇవ్వమని 19వ డివిజన్ ప్రజలందరినీ వేడుకుంటూ మేము జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై పొన్నం, జై పొన్నం, ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, పెళ్లి సత్యమన్న గారి నాయకత్వం, పెళ్లి సత్యమన్న గారి నాయకత్వం, చాలా రాజేందర్ అన్న గారి నాయకత్వం, చాలా రాజేందర్ అన్న గారి నాయకత్వం, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి నాయకత్వం, పూరు నరేందర్ రెడ్డి గారి నాయకత్వం, పూరు నరేందర్ రెడ్డి గారి నాయకత్వం, అంజనీ కుమార్ గారి నాయకత్వం, అంజనీ కుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. టీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.